అనంతపురం మార్కెట్ యార్డుకు ఎంతో మంది చైర్మన్లు వచ్చారు పోయారు. కానీ యార్డ్లో స్పష్టమైన మార్పు చూపించిన వారు, రైతుల కోసం ఆలోచించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి వారిలో ప్రస్తుత మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఒకరు. ఆమె చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి కేవలం 4 నెలలైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. అయినప్పటికీ అనేక సవాళ్ల మధ్య ఆమె బాధ్యతలు తీసుకొని రైతుల సంక్షేమం వైపు అడుగులు వేశారు. మార్కెట్ యార్డులో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. మార్కెట్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి నిధులు లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నిధులు వచ్చే వరకు ఎలాంటి పనులు ముందుకు సాగవని చాలా మంది తేల్చి చెప్పారు. కానీ బల్లా పల్లవి మాత్రం అక్కడితో ఆగిపోలేదు. సొంతంగా తన డబ్బుతో పాటు కొందరు దాతల సహాయంతో రైతులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో ముఖ్యంగా ప్రతి శని ఆదివారాల్లో గొర్రెలు, మేకల సంత, పశువుల సంతలు జరుగుతాయి. ఇక్కడికి ఏపీ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పశువుల్ని తీసుకొచ్చి క్రయ విక్రయాలు చేస్తుంటారు. వీరు రాత్రివేళ మార్కెట్కు వస్తే కనీసం పడుకునేందుకు వసతి లేదు. దీనిని గమనించిన బల్లా పల్లవి ఒక పెద్ద షెడ్డును నిర్మించారు. ఇక్కడ వారు బస చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించారు. అక్కడితో ఆగకుండా రైతులు తమకు వచ్చిన డబ్బులు భోజనంకు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉండటాన్ని గమనించి ఇక్కడ ఉచిత భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై రైతులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చీనీ మార్కెట్లో జరుగుతున్న మోసాలను అరికెట్టారు. కొందరు వ్యాపారులు రైతులకు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తించి వారితో మాట్లాడి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా సాయం చేశారు. మరోవైపు బల్లా పల్లవికి కొంతమంది వ్యతిరేకంగా పనిచేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆమె ఖండించారు. తన రైతులకు సేవ చేయాలనే అనుకుంటున్నానని, ఇందులో 10 మంది కలిసి వస్తే మరింత ఎక్కువ సాయం చేసిన వారవుతామని అన్నారు. ఎమ్మెల్యేతో కూడా తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన నా విషయంలో ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఆయన సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇక్కడ రైతులకు 4 ప్రధానమైన సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న గోదాములను నిర్మించడం ప్రధాన లక్ష్యమని, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలుస్తామని బల్లా పల్లవి స్పష్టం చేశారు. ఈ అనంతపురం మార్కెట్ కమిటీ నందు ముఖ్యంగా ఈ శనివారం, ఆదివారం రోజు ఈ క్యాటిల్ మార్కెట్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి రైతులు, తర్వాత వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కొంచెం ఇక్కడ గతంలో ఉన్నటువంటి పరిస్థితులని మనం చూసినట్టయితే ఏది కూడా రైతులకి కావాల్సినటువంటి వసతులను ఇక్కడ కల్పించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏమి అంటే, ఇక్కడ మెయిన్ ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ రైతులు ఏదైతే సరుకు తీసుకొస్తారో దాన్ని కిందకు దింపుకొని వ్యాపారం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళు రాత్రిపూట వస్తే వాళ్ళు వసతి కూడా వాళ్ళకి లేదు. జీవాలను తీసుకుని వస్తే దానికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సేవా సంస్థలని, తర్వాత ప్రైవేట్ వ్యక్తులని కూడా ఆశ్రయించి వాళ్ళ సహకారంతో కూడా నేను ఈరోజు షెడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ అంతా కూడా దాన్ని కంప్లీట్ చేసి రైతులకు కావాల్సినటువంటి వసతిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరిగితే ₹10 వస్తే వాళ్ళు ఏదో కాఫీ భోజనానికి కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అందుకనే ఇక్కడ సమస్యను గుర్తించి వాళ్ళకి ఫ్రీగా భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా చేయాలని ఉంది. చాలా రైతులకు కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ప్రభుత్వం దృష్టికి మరియు మానశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నేను ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అయితే మాత్రం ఖచ్చితంగా నా వంతు సహాయంగా ఖచ్చితంగా నేను చేయడానికి కృషి చేస్తాను. డైరెక్టర్లు మీకు సపోర్ట్ చేయట్లేదు సరిగా, వాళ్ళ నుంచి సరైన సపోర్ట్ లేదు అనేం లేదు. నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను కూడా ముందుకెళ్ళి చేస్తున్నాను. అవన్నీ బయట మాట్లాడుకుంటున్న మాటలు అవన్నిటిని నేను ఏకీభవించను. వాళ్ళు వచ్చినా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళందరినీ కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ కమిటీలో ఒక చైర్మన్‌గా నాకెంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అందరికీ హక్కు ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నేను చేస్తున్నటువంటి సేవలో వాళ్ళు కూడా ఒక చేతికి 10 చేతులు సహాయం అయితే ఇంకా అభివృద్ధి చేయగలుగుతామేమో అనే ఆలోచన ఉన్నదాన్ని నేను. కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు సహకారం అందించి మంచి పని చేయడానికి అందరూ ముందుకొస్తే నేను అందరినీ కూడా స్వాగతించడానికి రెడీగా ఉన్నాను.
నగర ఎమ్మెల్యే నుంచి ఎలా సపోర్ట్? ఎమ్మెల్యే గారు ఇప్పుడు నాకు ఆయన నుంచి నాకు వేరే ఇబ్బంది ఇంకొక రకంగా సమస్య ఉండింటే నేను ఈ విధంగా ఇంత ప్రజలకు సేవ చేసేదాన్ని కాదేమో. ఆయన సహకారం కూడా నాకు అందిస్తున్నారు. ప్లస్ నేను కూడా ఆయన నా విషయాల్లో ఆయన కూడా ఏమి ఇన్వాల్వ్ కావట్లేదు. ముఖ్యంగా మా అందరి ఎజెండా ఒకటే, మనకున్నటువంటి ఇప్పుడు మాకు ఏదైతే బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతను మేము నెరవేరుస్తూ ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నట్టుగా మేము కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే నా పనిని నేను చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. గతంలోకి మీరొచ్చిన ఈ జస్ట్ ఈ 3, 4 నెలల కాలం ఏం పైన ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు? ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఇవే. అంటే వాళ్ళకి అక్కడికొచ్చి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఫుడ్డు, వాటరు, ఈ ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండింది. నేనొచ్చి 4 మంత్స్ కంప్లీట్ అయింది. మనకు బడ్జెట్ కూడా ఇంకా ఇంతవరకు శాంక్షన్ కాలేదు నేనొచ్చిన తర్వాత. బడ్జెట్ లేకపోయినప్పటికీ దాన్ని ఆ పీరియడ్‌ని ఈ 4 మంత్స్ అనేది ఎట్లయిపోయిందో కూడా నాకు తెలియదు. ఈ టైంని వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో సొంతంగా నిధులు నేనే నా డబ్బులు నేనే వెచ్చించి టైమ్ పాస్ చేయకోకుండా వాళ్ళకి కావాల్సినటువైతే మాత్రం వాళ్ళని సాటిస్ఫై చేయగలిగినాను. ఇంకా చాలా ఉంది చేయాల్సిందేది. నాకు చేయాలనే ఆలోచన చాలా ఉన్నాయి. సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా నాకు త్వరలోనే ఆయన దగ్గర నుంచి నాకు ఆల్రెడీ వచ్చింది అపాయింట్మెంట్ కూడాను. నేను వెళ్ళి మొత్తం సార్‌కి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా నేను ఆయన వరకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ న్యాయం అయితే మాత్రం చేస్తాను. సపోర్ట్ చేస్తున్నారు. సీనియర్ రైతులు నాకు ఇబ్బంది ఏం లేదు. నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కూడా లేదు. నాకేమంటే రైతుల నుంచి వచ్చిన ఏదైనా ఇప్పుడు వాళ్ళు పంట చేతికొస్తే ఆ పంట చేతికొచ్చిన దానితో అప్పులు చేసింటారు, బంగారు బ్యాంకుల్లో పెట్టింటారు, పిల్లల చదువులుంటాయి, ఎన్నో దానిపైనే వాళ్ళు ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఏ మండీ వాళ్ళైతే డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి నా దృష్టికి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని నేను వ్యాపారస్తుల్ని గానీ, తర్వాత ఈ రైతుల్ని గానీ నేను కూర్చోబెట్టి సెటిల్‌మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా చేస్తున్నాను. ఆ విధంగా ఒకవేళ ఏమన్నా వాళ్ళలో వేరే ఉద్దేశం ఉంటే ఒకవేళ దయచేసి దాన్ని కూడా మీరు పక్కన పెట్టి, ఎందుకు అంటే ఈరోజు మనం బాగున్నామన్నా ఈరోజు రాష్ట్రం గానీ, దేశంలో గానీ 4,000 లోపల పోతున్నాయి అంటే అది ఒక రైతన్నల కృషి అని నేను గట్టిగా నమ్ముతాను. అందుకని రైతులు ఎక్కడ మోసపోకూడదు, రైతులకు అన్యాయం జరగకూడదు అనేది మాత్రమే నాకున్న మెయిన్ ఎజెండా. అందుకనే నేను దాని మీదనే పోతున్నాను. ఒకవేళ మీకు అట్లేమన్నా ఇబ్బంది పెడుతుంటే కూడా దాన్ని మీరు ఆలోచనతో చూసి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయొద్దని చెప్పి అందరిని కోరుకుంటున్నాను. ఏదైనా కొత్త ప్రాజెక్టులు గానీ, అంటే మీదంటూ ఇక్కడ మార్పు ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? నాకు ముఖ్యంగా ఇప్పుడు నాకు మార్క్ కంటే కూడా రైతులకి చాలా అవసరం ఉన్నటివి ఒక 4 పనులున్నాయి ఇక్కడ మేజర్‌గా. ఒకటొచ్చేసి క్యాటిల్ మార్కెట్‌లో ఒక సీసీ కావాలా నాకు. సీసీ కావాలా, క్యాటిల్ షెడ్ కావాలా, అక్కడ ఒక డ్రైన్ ఉంది. తర్వాత ఒక ఒక 3 గోడౌన్స్ పూర్తిగా పాడైపోయి అవి ఏ విధంగాను యూజ్ కావడం లేదు. అవి పూర్తిగా డిమాలిషన్ చేసేస్తే ఆ ప్లేస్ అంతా కూడా రైతులకి సరుకు దింపుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఫస్ట్ నేను ఇక్కడ సంతకం పెట్టిన తర్వాత నా ఫస్ట్ ప్రపోజల్ కూడా నేను గోడౌన్స్‌ని రిమూవ్ చేసేదానికే పెట్టడం. పర్మిషన్ ఇచ్చినా కూడా నేను దాన్ని రిమూవ్ చేసేసి రైతులకి అనుకూలంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కాకపోతే నాకు అక్కడి నుంచి పర్మిషన్ రాలేదు. అదొస్తే అది చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనకు గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి కవర్ షెడ్డు, తర్వాత రూమ్స్ కూడా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది అప్పట్లో బిల్లు గాక. అవి కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి బిల్లులు కూడా రావడం జరిగింది. రీటెండర్ కూడా ఇప్పుడు పిలుస్తున్నాము. ఆ వర్క్‌ను కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. నాకు ఇక్కడ మేజర్‌గా రైతులు ఎవరైతే శనివారం, ఆదివారం రోజు వస్తారో వాళ్ళకి ఒక 4 ఈ పనులొక్కటి నేను చేయగలిగితే నేను జీవితాంతం వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు నేను భావిస్తాను. అదొక్కటే నాకు దయచేసి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. వ్యవసాయ మార్కెట్‌లో గొర్రె వ్యాపారం చేస్తా దాదాపు 30 సంవత్సరాల నుంచి. ఈనాడు ఈ యొక్క మార్కెట్‌కు ఓ మహర్దశ. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు రావడం అరుదు. వచ్చినా వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళు పని చేసుకుంటూ పోయినారే తప్ప రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళకి కనపడడం లేదు. అనునిత్యము ఇక్కడ రావడం, ఈ రైతు యొక్క సమస్యల పైన ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు భోంచేస్తారు ఈ చెట్టు నిరుపయోగంగా ఉన్నది ఒకనాడు. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఆకలితో ఉంటారని వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్ లేపించి, మంచినీళ్ళు తెచ్చి, వాళ్ళకి మంచి భోజనాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కలిగిస్తాడు. ముఖ్యంగా ఏమైందంటే కొంచెం మార్కెట్ కంజెస్టెడ్ కావడం, మిగిలినటువంటి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మొత్తం 4 రాష్ట్రాల నుంచి విరివిగా జీవాలు రావడంతో మార్కెట్ కొంచెం బిజీ అయింది. అందులో ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప ప్రజల సౌకర్యం కోసం అనునిత్యం పనిచేస్తున్నారు. ఇలాంటి వారు 10 కాలాల పాటు ఈ మార్కెట్ ఉండాలని
భవిష్యత్తులో ఇలాంటి పనిచేసేటువంటి వ్యక్తులే కావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కాబట్టేటువంటి నిధులు కూడా వాళ్ళకు మంజూరు చేస్తే కావలసిన సౌకర్యాలు చేసేదానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ఇలాంటి వారు పనిచేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. దయచేసి కాబట్టి నిధులు మంజూరు చేస్తే ఇక్కడ కొన్ని అసౌకర్యాలు కొన్ని కారణాలు ఉన్నాయి. దాన్ని కూడా ఆమె ఉన్నటువంటి దాంట్లో సొంతంగా చేస్తుంది. స్వతంత్రంగా ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు అవుతుంది. గాలికి పడిపోయింది 5 సంవత్సరాలు అయింది. కనీసం ఆ షెడ్ ఎట్లా ఉంది చూసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆమె ఒక దాతను తోలుకొని వచ్చి సపరేట్ గా షెడ్ తయారు చేసి రాత్రిపూట మనుషులు వస్తే పనుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. మరి కావాల్సింది ఏమైనా ఇంతకంటే పనిచేస్తారా? భవిష్యత్తులో వీళ్ళని కూడా ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, మన మంత్రి అచ్చెన్నాయుడు కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆమెకు కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఈ రైతుల సంఘం తరఫున అందరికీ కూడా ఆ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను.